క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినాన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి, యేసుక్రీస్తును గురించి చెప్తూ, యేసుక్రీస్తు గురించి రాస్తూ నమ్మకమైన సాక్షి అని చెప్తున్నాడు. మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచినవాడు అని చెప్పాడు. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి, యేసుక్రీస్తు గురించి 3 రకాలుగా యేసుక్రీస్తును ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆ 3 చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రకటన గ్రంథ ప్రారంభంలో మనం నేర్చుకుంటున్న ప్రతి విషయం ఈ 1వ అధ్యాయంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏం కలుగుతాయి అంట? కృప సమాధానములు మీకు కలుగునుగాక అన్నాడు. ఇవి దేవుడు మాత్రమే ఈ కృపా సమాధానాలు మానవునికి ఇవ్వగలుగుతాడు. ఎవరు కూడా ఇవ్వలేరు. వాస్తవంగా మనం 4వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి అని అనుకున్నాం. మనం ధ్యానం చేశాం కదా. 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు. 7 ఆత్మలు అంటే దూతలు కాదు అని నిన్నటి దినాన మనం వివరణాత్మకంగా తెలుసుకున్నాం. అనగా ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, కృపయు సమాధానము ఇవి దేవుడు మాత్రమే మానవునికి ఇవ్వగలుగుతాడు. అవి దేవునికి సంబంధించినవి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఇవి దేవుడు మాత్రమే, దేవునికి మాత్రమే చెందినవి. కాబట్టి కృప సమాధానములు ఇక్కడ రాయబడింది, మీకు కలుగునుగాక, దేవుడు మీకు ఇస్తాడు అని. యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనం వీటన్నిటిని మళ్ళీ పదే చదవడం ద్వారా అవి గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మనం నేర్చుకోవాల్సిన వారం అయి ఉన్నాం. 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం వినిపించిన వానికి తన రక్తము వలన. గమనించండి, మనలను ప్రేమించుచు, మనల్ని ప్రేమించాడు, ప్రేమించుచున్నాడు కదా. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రమావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనమంట రాజ్యముగా యాజకులుగా చేశాడు. మనల్ని ప్రేమించాడు, తన రక్తము ద్వారా మనల్ని మన పాపము నుండి విమోచించాడు కదా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. మనం నేర్చుకున్నాం కదా. యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకు ప్రవేశం దొరికింది. తండ్రితో సమాధానం ఏర్పరచబడింది. ఆయన రక్తమును కార్చి వెల చెల్లించి మన కొరకు క్రయధనము చెల్లించి మనకు విమోచన కలిగించాడు. తండ్రి అయిన దేవునికి మనల్ని ఒక రాజ్యముగా యాజకులుగా చేసను అనే మాట మనం చూస్తాం. 7వ వచనం చాలా కీలకమైంది. ఈ ప్రకటన గ్రంథానికి ఇది చాలా చాలా మూలవాక్యం. ఇది తాళపు చెవి లాంటిది అనమాట. కీవర్స్ అంటారు దీన్ని. 7వ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును. ప్రతి నేత్రము, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును. గమనించండి, ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయన్ని పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. ఈ యొక్క 5, 6, 7 వచనాలు మనం ఈ సమయాన ధ్యానం చేద్దాం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. నిజంగా మనం నేటి దినాన ఒక మాట, ధన్యులం మనం. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ముద్రించబడిన ఈ గ్రంథం నేటి కాలంలో ఇది విప్పబడింది. అందుకే మనం ఈ ప్రవచన వాక్యాలు
వినగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. దానికి మించి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాం. భూమి మీద ఉన్నవారు, ఆయన బిడ్డలు, ఆయన భక్తులు, శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అని దావీదు చెప్తున్న మాటలు నిజంగా ఎంత రమ్యమైనవి. ఈ దినాన మనం ఎందుకు శ్రేష్ఠులమో తెలుసా? మనం దేవుని బిడ్డలుగా మనం శ్రేష్ఠులు అయ్యాం. ఒకానప్పుడు మనం ఎవరేం ఆలోచించండి, ఒకానప్పుడు మన స్థితి ఏంటి, ఒకానప్పుడు మన స్థానం ఏంటి, ఒకానప్పుడు మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి. నేటి దినాన ఇంత గొప్ప వాక్యాలు మనం వినగలుగుతున్నామే, పరలోక రాజ్యానికి పౌరులుగా ఉండగలుగుతున్నామే. ధైర్యంగా పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలుగుతున్నాం. ఏమని? పౌరసత్వం పరలోకమందు ఉన్నది అని ప్రభు చెప్పిన మాట శిష్యులతో, నేను వెళ్ళాలి, మీకు స్థలము సిద్ధపరచాలి, నేను వెళ్ళి స్థలము సిద్ధపరచాలి. ఎందుకంటే నేనుండు స్థలములో మీరుండులాగున నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆ రాక కొరకై మనం ఎదురు చూస్తూ ఉన్నాం. లోకం మనది కాదు, అందుకే ప్రభు చెప్పాడు, ఈ లోకంలో ఉన్నాం కానీ మనం ఈ లోక వాసులం కాదు. ఐగుప్తును విడిచిన ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు అక్కడే జీవించారు. అయితే గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన తరువాత ఇక వారు ఐగుప్తు వాసులు కాదు, ఫరోకు దాసులు కాదు, వారు యాత్రికులు, ప్రయాణస్తులు. ఎక్కడికి వెళ్ళాలి? కానానుకు వెళ్ళాలి. మనం కూడా వారైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డారు. మనం అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం. వారైతే కానానుకి, మనమైతే పరలోక రాజ్యానికి. ఇప్పుడు మనం యాత్రలో ఉన్నాం. అందుకే మన పేరు యాత్రికులం, పరదేశులం, బాటసారులం, ప్రయాణస్తులం. నిజమే కదా? ఆలోచించండి. దేవుడు మనకి ఏ స్థానాన్ని ఇచ్చాడు ఆలోచించండి. ఇదేనా ఈ వాక్యంలో దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఇందులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ 4వ వచనంలో మీకు 2 ప్రాముఖ్యమైన అద్భుతమైన సందేశాలు దేవుడు మీకు ఇచ్చాడు. అందులో 7 సంఘాల గురించిన పరిచయము, ఆ 7 సంఘాల యొక్క ప్రాముఖ్యతను, ఆ ఉత్తరాల యొక్క ఆంతర్యాన్ని దేవుడు మీ ముందు ఉంచాడు. ఆ 7 సంఘాలు, వాటి గురించి మరింత వివరణాత్మకంగా మనం 2-3 అధ్యాయాలలో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ సంఘాల గురించి మరింతగా లోతుగా తెలుసుకుంటాం మనం. అదే రీతిగా సింహాసనము ఎదుట దేవుని యొక్క 7 ఆత్మల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 5వ వచనానికి వస్తున్నాం. ఈ 5, 6, 7 వచనాలు మనం ధ్యానం చేస్తాం. ముఖ్యంగా 7వ వచనం చాలా చాలా కీలకమైంది. 7వ వచనం దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు 404 వచనాలకు ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన వచనము. ఈ వచనము దగ్గర మనం ఆగవలసిన వారమై ఉన్నాం. ఆ వచనాన్ని మనం ధ్యానించడానికి మళ్ళీ మనం దానియేలు గ్రంథానికి వెళ్ళి కొన్ని విషయాలు అక్కడ నేర్చుకొని ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఈ వచనములో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ప్రారంభ వచనాలు చెప్పేటప్పుడు, ప్రారంభాన్ని అనగా పరిచయాన్ని మీకు వివరించేటప్పుడు చెప్పాను. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము అని. మిగతా 65 పుస్తకాలు లేకుండా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడం వీలు కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే మిగతా గ్రంథాలలో ఉన్న ప్రవచనాలని కూడా వచ్చి ప్రకటన గ్రంథంలో నెరవేర్చబడడం చూస్తాం. అనగా అన్ని ప్రవచనాలు వచ్చి ఇక్కడ అవుతున్నాయి, ముగింపు గ్రంథం కాబట్టి. అనగా మిగతా 65 పుస్తకాలు మనం తెలుసుకోకుండా, ధ్యానం చేయకుండా, వాటి గురించి వివరణ మనకు తెలియకుండా ప్రకటన గ్రంథం ఎవరు కూడా అర్థం చేసుకోరు. అందుకే అవసరమైనప్పుడు నేను మిమ్మల్ని ప్రత్యేకంగా మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళి ఈ వచనం అర్థం అవ్వాలంటే మనం మిగతా 65 పుస్తకాలలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం తెలుసుకోవాలి, ఏ మూల వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకు అర్థమవుతుంది అనేది నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క 7వ వచనం దగ్గర మనం
మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దానికి ముందుగా మనం ఈ దినాన 5, 6 వచనాలు మనం ధ్యానం చేద్దాం. 5వ వచనంలో ఏమంటున్నాడంటే, నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తును ఏమంటున్నాడంటే చూడండి, నమ్మకమైన సాక్షియు అంటున్నాడు. నమ్మకమైన సాక్షియు ఆయన ఎవరంట? వర్తమాన భూత భవిష్యత్తు కాలముల్లో ఉన్న వాని నుండి అన్నాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు. వర్తమానం హూ ఈజ్, భూతకాలం హూ వాస్, భవిష్యకాలం హూ ఈజ్ టు కమ్. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు అన్ని కాలాల్లో ఉన్నాడు. మోషతో అంటున్నాడు, నేనే వెళ్ళి చెప్పు. మోష అడుగుతున్నాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటున్నావు, ఫరో ముందు నిలబడమంటున్నావు, దేవుణ్ణి ఆరాధించడానికి నా జల్ను పోనివ్వు అని చెప్పమంటున్నావు, మరి నన్ను అడుగుతాడు, ఫరో అడుగుతాడు, ఆ దేవుడు ఎవరు, ఆ దేవుని పేరేంటంటే, నీ పేరేంటంటే ఏం చెప్పాలి ప్రభువా అన్నప్పుడు వెళ్ళి చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఎప్పుడు ఉన్నాడు చూసారా? ఆయన ఎప్పుడు ఉన్న దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి మనం. నేను ఉన్నవాడను అనువాడను అన్న మాటలు ఎప్పుడు ఉన్నాడు ఆయన. మనం ప్రత్యేకంగా 8వ వచనాన్ని ధ్యానం చేసేటప్పుడు అల్ఫా ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యకాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మొదటివాడు చివరివాడు నేనే సెలవిచ్చుచున్నాను. మనం ఆ వచనాన్ని ధ్యానించేటప్పుడు మనం మరింత లోతుగా తెలుసుకోవచ్చు. ఆయన అల్ఫా ఒమేగా ఆయన. అవును కదా? 90వ కీర్తనలో మోషే ఇదే రాస్తూ ఎంత చక్కని మాట రాస్తాడు. ప్రభువా ఇది చాలా చాలా ప్రాచీనమైన పురాతనమైన కీర్తన. మోషే దైవ సేవకుడైన మోషే దైవ ధ్యానము అని అతడు ఏమంటున్నాడు చూడండి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతముల పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు అంటున్నాడు. యుగ యుగములకు నీవే దేవుడవు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు ప్రభు అనే పాట ఉంది కదా. తరాలు మారాయి, యుగాలు మారిన, ఆయన మారడు. ఎందుకంటే మార్పు లేనివాడు ఆయన. మలాకి గ్రంథంలో చెప్తున్నాడు కదా, యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటున్నాడు. ఆయనకు మార్పు లేదు. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో, వర్తమాన కాలం హూ ఈజ్, భూతకాలం హూ వర్స్, భవిష్యకాలం హూ ఈజ్ టు కమ్. అన్ని కాలాల్లో దేవుడు మోషతో అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును చెప్పు. ఆయన యెహోవా, ఆయన ఉన్నవాడు అనువాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, అంటున్నాడు వర్తమాన భూత భవిష్యకాలం ఉన్నవాని నుండి అనే మాట మనం చూస్తాం. ఆయన ఎవరంట? నమ్మకమైన సాక్షి. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన సాక్షి. నేను సత్యమును గురించి చెప్పడానికి, సత్యమునకు సాక్షిని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన తెలుసుకున్నవాడే యేసు ప్రభు. ఆయన సంపూర్ణ విశ్వసనీయతను సూచిస్తూ ఉంది. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అది కదా, నేను సత్యమును సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. ఎంత నమ్మకమైన సాక్షి. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలప్పుడు కదా దేవాలయంలో ఆగిపోయాడు. పస్కా దినాలు అయిపోయిన తర్వాత యెరూషలేము నుండి బయలుదేరారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా, యోసేపు మరియా తమతో ఉన్నాడు అనుకున్నారు, కానీ యేసు వారితో లేడు. ఒక దిన ప్రయాణం అంతా కూడా, ఈ ప్రయాణం సాగిన తర్వాత వారికి అర్థమైంది యేసు వారితో లేడు అని. యేసు వారితో లేడు. తిరిగి వచ్చారు, ఆయన్ని కనుగొన్నారు. చివరికి దేవాలయంలో పండితుల మధ్య కూర్చున్నాడు. వారి ప్రశ్నలకు జవాబిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, వారిని ఆలకిస్తూ ఉన్నాడు. మరి అంటుంది, చూడు నేను నీ తండ్రి ఎంత బాధపడుతున్నా, మమ్మల్ని ఎందుకు కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెట్టావంట. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట, నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? చూసారా, నమ్మకమైన సాక్షి. తండ్రి ఏ పని మీద పంపించాడో, ఏ పని అప్పగించాడో, ఏమిటా పని? తన రక్తమును కార్చడం. వాక్యంలో అదే చదువుకుంటున్నాం. రక్తం చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అన్నట్టు నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? యేసయ్యకి 12 సంవత్సరాలప్పుడు అర్థమైంది ఏమని, తండ్రి పనుల మీద ఉండాలి అని కదా. బావి యొద్ద సమరయ స్త్రీని రక్షించు ఉద్దేశంలో ఎండవేళ అలసిపోయి వచ్చాడు. శిష్యులు ఊరిలోకి వెళ్ళి ఏదైనా తీసుకొద్దాం తినడానికి అని వెళ్ళారు. యేసయ్య లోపు ఆమెకు
సువార్త చెప్పడం, ఊరంతా కదిలి రావడం మనమంతా చూస్తాం. శిష్యులు ఆహారం తెచ్చినప్పుడు అంటున్నాడు ప్రభు, మీకు తెలియని ఆహారం నాకుంది అంటే వాళ్ళు అనుకున్నారు ఈయనకి ఎవరైనా ఏదైనా పెట్టారా అని. ఏమిటి ఆహారం? తండ్రి పనుల మీద ఉండడం, నమ్మకమైన సాక్షి ఆయన. ఆలోచించండి, దేవుడు తనకు అప్పగించిన పని నమ్మకమైన సాక్షిగా ఆయన పూర్తి చేశాడు. తండ్రి, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి నిన్ను మహింపరిచాను అన్నాడు. చూసారా, నిన్ను మహింపరిచాను అని. సరిగ్గా 33.5 సంవత్సరాలకి క్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశంతో భూలోకానికి పంపబడ్డాడో, ఏ సర్వమానవాళి పాప పరిహారార్థం విమోచన క్రైదనముగా రక్తము కార్చడానికి బాప్తిసమిచ్చి యోహాను పరిచయం చేసినట్లుగా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇచ్చినట్లుగా, శిలువ మీద ఆయన పలికిన మాట సమాప్తమైంది. 6వ మాట సమాప్తమైంది. ఏ సమాప్తమైంది? తండ్రి చేయడానికి తనకిచ్చిన పని సమాప్తమైంది. రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. సర్వమానవాళి పాపము యొక్క పరిష్కారం. నిర్దోషమైన దేవుడు, పవిత్రుడు, ఆయన నిష్కలంకుడు తన రక్తమును చిందించవలసి వచ్చింది. ఆ పని ముగించాడు ఆయన. ఏ పని మీద వచ్చాడో? నమ్మకమైన సాక్షి ఆయన. నిజమే, ఆలోచించండి. నమ్మకమైన సాక్షి. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. చూసారా, యేసుక్రీస్తు చెప్పిన సాక్ష్యం గుర్తుందా? పిలాతు న్యాయ విమర్శ చేస్తున్నప్పుడు పిలాతు ముందు నీవు రాజు అన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని అని. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని అని. ఇందు నిమిత్తమే లోకానికి వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును అంటున్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి సత్య సాక్షి ఆయన. నమ్మకమైన సాక్షి, నమ్మకమైన వాడు ఆయన. ఎంత చక్కని మాట పెట్టాడు ఈ యొక్క యోహాను భక్తుడు. ఆలోచించండి, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వెంట ఉన్నాడు. ఆయన వెంట నడిచాడు. యేసుక్రీస్తు మాటలు విన్నాడు. మించి ప్రారంభ దినాల్లో ఈ యొక్క యోహాను ఉరిమెడి వారిగా ఉన్నాడు. అంతే, అంతగా ఉరిమెడి వారిగా, అంత పౌరుషం, అంత క్రోధం, అంత ఆవేశం కలిగి జీవించాడు. కానీ చివరి దినాల్లో సాత్వికుడిగా, దీనుడిగా అతడు పద్మాసు దీవిలో చెరలో క్రీస్తు సారూప్యంలోకి మార్చబడ్డాడు. క్రీస్తును చూసిన మీదట అంటాడు ఆయన నమ్మకమైన సాక్షి ఆయన. ఆ నమ్మకమైన సాక్ష్యం గురించి చెప్పినట్లుగా అయినా మేము దేని చూసామో, దేనిని నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూసానో దాని గురించి మీకు సాక్ష్యం ఇస్తున్నాం. యేసుక్రీస్తు ఏ రీతిగా సత్యము కొరకు సాక్షిగా ఉన్నాడో ఆ తర్వాత ఈ యొక్క యోహాను సాక్ష్యం ఇస్తున్నాము అని. నిజమే కదా, యేసయ్యకి పెట్టిన పేరేంటో తెలుసా? నమ్మకమైన సాక్షి. ఒక్క మాట ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తున్నావా? నీవు నమ్మకంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఈరోజు విశ్వాస జీవితాన్ని కొనసాగించుచున్నవాడిగా, సంఘంలో ఒక వ్యక్తిగా నువ్వు నిజంగా ఆ రీతిగా కొనసాగుతున్నావా? ఆలోచించు. ఇక రెండో విషయాన్ని క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును, ఆది సంభూతునిగా లేచిన వాడు. ఆయన మొదట లేచాడు, ప్రథమ ఫలముగా లేచాడు. ఆయన మొదటి వాడిగా లేచాడు. ఇదే విషయాన్ని పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు పునరుత్థానాన్ని గురించి చెప్తాడు. క్రీస్తు లేచాడు కాబట్టి ఇక్కడ వాక్యభాగంలో రాయబడింది, గమనించండి. ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచినవాడు. ఆది సంభూతునిగా ఆయనే లేచాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు గమనించండి, ఆయన ముగ్గురిని మరణము నుండి ఆయన లేపాడు. మనందరికీ తెలుసు. లాజర్ని, నాయుని విధవరాలు కుమారుణ్ణి, యాయిరు కుమార్తెని కదా. యేసుక్రీస్తు ఆ ముగ్గురిని లేపాడు.
అయితే బైబిల్ గ్రంథంలో మరికొద్ది మంది మరణం నుండి లేపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఏలియా సరెపతు విధురాలు కుమారుని బ్రతికించాడు, మనందరికీ తెలుసు. ఎలీషా షునేమీరాలు కుమారుణ్ణి, ఆ తర్వాత ఎలీషా ఎముకలు తగిలి ఒక లేవడం, ఇలా చూస్తాం మనం. పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు 3 అంతస్తుల నుండి కింద పడిన ఐతుకును ఆయన బ్రతికించినట్లుగా చూస్తాం. తబితా దోర్కాని పేతురు బ్రతికించినట్లుగా మనం చూస్తాం. ఇలాగా కొద్దిమంది దేవుని యొక్క దైవదాసులు, దేవుని సేవకులు చనిపోయిన వారిని బ్రతికించారు. అయితే వారు మళ్ళా చనిపోయారు. కానీ క్రీస్తు అలా కాదు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, మృతుల్లో నుండి లేచాడు. ఆయన తాను చెప్పినట్టే అసలు ఆయన వచ్చిందే మరణించడానికి. ఆయన శరీరాన్ని ధరించిందే, శరీరమును అమర్చితివి. ఎందుకు వచ్చాడు ఆయన? పాప శరీరాకారాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే రక్తం కార్చడానికి. ఎందుకంటే రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఆయనకి శరీరం అవసరమైంది. పాప శరీరాకారంతో వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. అవును కదా? యేసుక్రీస్తు సమాధి గురించి మాట్లాడవలసి వస్తే ఖాళీ సమాధి. అది ఖాళీ సమాధి మన నిరీక్షణకు ఆధారం. మృతుల్లో నుండి లేచాడు, తాను చెప్పినట్టే. అవును కదా? దూత అదే సాక్ష్యం ఇస్తుంది. సజీవుడైన వాణిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు కదా, తాను చెప్పినట్టే తాను లేచాడు. మీకు గుర్తులేదా? అవును, మరణము ద్వారా అపవాదిని ఓడించటానికి, జీవితకాలం అంతా మరణదాసమునకు లోనైన నిన్ను నన్ను విడిపించటానికి ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడయి మరణించి తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచి అపవాది కోరల్ని పీకేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఏ మరణం ముందు నీవు నేను ఓడిపోయామో క్రీస్తు ప్రభు వచ్చి మన పక్షాన విజయము సాధించి ఆ విజయంలో నీకు నాకు పాలు పంపులిచ్చి జయోత్సాహముతో మనను ఊరేగిస్తున్నాడు. ఇదే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చదువుతాం. మీరు పెద్ద అధ్యాయం అంతా చదవండి. చివరి వచనాన్ని వదిలిపెడితే మిగతా వచనాలన్నీ కూడా పునరుత్థానం గురించే. పునరుత్థానము లేని ఎడల మేము ప్రకటించు విశ్వాస వాక్యం వ్యర్థం, మీరు ఇంకా ఆ విశ్వాసములో జీవించటం వ్యర్థం. ఈ యొక్క జీవితం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే మనంత దౌర్భాగ్యం లేరు అన్నాడు. నిజమే కదా? దానిలో ఎన్ని గొప్ప విషయాలు పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం రాస్తున్నాడు. పునరుత్థానాన్ని గురించి రాస్తున్నాడు. రేపు మన శరీరాలు ఏమవుతాయో రాస్తున్నాడు. అక్కడ అధ్యాయాన్ని కూడా చదవండి, మరింత లోతుగా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. అది పెద్ద అధ్యాయం కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మీరు చదువుతూ ధ్యానం చేస్తూ, ఒక్కొక్క విషయాన్ని రాసుకుంటూ పెద్దగా చదువుతూ, మీరు అదే పనిగా మీరు వాక్యం చదివే పనిలో ఉంటే ఖచ్చితంగా మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు మీకు నేర్పిస్తాడు. కాబట్టి పునరుత్థానం అను ఆ బంధం యేసుక్రీస్తు వారు ఆయన ఆది సంభూతుడయ్యాడు, ప్రథమ ఫలమై ఉన్నాడు, మరణమును జయించాడు, మహిమ ఘనతను పొందాడు ఆయన. కాబట్టి మరణం ఓడిపోయింది. ఇప్పుడు అపవాది ఓడించబడిన శత్రువు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేవకపోతే క్రైస్తవత్వానికి నిరీక్షణ ఉండేది కాదు. తిరిగి లేచినప్పుడు మరణమున కావాలొక జీవితం ఉంది, అసలు మన జీవితం మరణం తర్వాతే ఉన్నది అన్న సంగతి యేసుక్రీస్తు మరణాన్ని గురించి తిరిగి లేవడం ద్వారా మనకు అర్థమైపోయింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశానికి మొట్టమొదట ఉపరాష్ట్రపతి. ఆయన అంటాడు, ఆయన ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్, క్రీస్తునందు విశ్వాసం ఉంచి అంటాడు ఆయన. యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు మరణమునకు ఆవల మరొక జీవితం ఉన్నదని నాకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధి నాకు నిరీక్షణ కలిగిస్తుంది. ఈ జీవితం ముగిసిన తర్వాత నిత్యత్వం ఉన్నదని నాకు బోధపడుతుంది. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఎందుకంటే మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచినవాడు, క్రీస్తు లేచినట్టు మనం కూడా లేస్తాం. క్రీస్తునందు విశ్వసించిన వారు క్రీస్తు లేచినట్లుగా ఏ రీతిగా, అవును కదా, తాను లేచాడో ఒక దినాన మనం కూడా మరణాన్ని దాటేస్తాం. ఇప్పుడు మరణము
క్రీస్తు మరణించక ముందు దాకా మరణము మనకొక భారము, మనకొక శత్రువు. మరణం ముందు ఓడిపోయాం. ఏ దినమైతే క్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో, ఇప్పుడు ఆ మరణమే మనకేమైందంటే ఆశీర్వాదం అయింది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. ఎలాగా? మరణము ద్వారానే మనం క్రీస్తు యొద్దకు వెళ్తాం, ఈ లోకాన్ని దాటేస్తాం. అందుకే పౌలు గారు అన్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎలా చెప్పగలిగాడు? క్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి, మరణమున కావల ఏముందో తెలిసిపోయింది కాబట్టి, మరణించుట నాకు లాభం, ఎందుకంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అని ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి మృతుల్లో నుండి ఆయన ఆది సంభూతుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడో విషయాన్ని క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి, భూపతులకు అధిపతి, భూపతులకు అధిపతి. 89వ కీర్తన 27వ చరణం ఒక్కసారి చదవండి. 89వ కీర్తన 27వ చరణం. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతముగా ఉంచేదని అంటున్నాడు. చూసారా? అత్యున్నతముగా, అత్యున్నతుడిగా, గొప్పవాడిగా, ఉన్నతమైన స్థానంలో. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసేదని అంటున్నాడు. నా జ్యేష్ఠ కుమారునిగా యేసుక్రీస్తు గురించి ప్రవచనం దినానా వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఆయనంట భూపతులకు అధిపతి. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సేవా పరిచర్యకు ముందు అపవాది యేసుక్రీస్తును ఒక శిఖరాగ్రం మీదకు తీసుకుని వెళ్ళి అంటాడు, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేయి, ఈ రాజ్యాలు, ఈ మహిమ అంతా నీకు ఇస్తాను అని. చూసారా? యేసుక్రీస్తు ఎవరు అసలు? ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు మానవుడయ్యాడు, ఆయన కనిపించని దేవుని అదృశ్య స్వరూపి ఆయన. అపవాది చూడండి ఏమంటాడో, ఓ సాష్టాంగపడు, నువ్వు నమస్కారం చేయి, నాకు ఇది నీకు ఇస్తా, అది నాకు అప్పగించబడి ఉంది. యేసుక్రీస్తు వారు వాక్యముతో ఏ రీతిగా అపవాదిని ఓడించాడో, అసలు వాడి పూర్తి స్థాయి ఓటమి ప్రకటన గ్రంథంలో మనం పూర్తిగా చూస్తాం. వాడి నాశనాన్ని చూస్తాం. వాడు ఓడించబడిన శత్రువు, ఇప్పుడు వాడికి భయపడాల్సిన అవసరం లేదు. వాడిని ఎదిరించవచ్చు మనం. యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గెలిచి తిరిగి లేవడం ద్వారా, ప్రకటన గ్రంథం చదవడం ద్వారా వాడు ఇప్పటికే ఓడించబడ్డాడు. ఇక పూర్తిగా వాడి నాశనాన్ని చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతునిగా ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి వాడి ఓటమి అయిపోయింది. ఇప్పుడు వాడి నాశనాన్ని చూస్తాం మనం. ఆ నాశనమే ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకోబోతున్నాం. అందుకే ఈ ప్రకటన, ఇప్పటికే వాడు ఓడించబడ్డాడు, ఈ ప్రకటన గ్రంథం చదవడం వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడి ముగింపు, వాడి అంతం, వాడి నాశనం, వాడి భవిష్యత్తు అంతా కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నది అని మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం. భూపతులకు అధిపతి తెలుసా? ఆయన భూపతులకు అధిపతి. ఇప్పుడు నా సర్వాధికారం భూమి మీదను క్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన అన్నమాట. అవును కదా? ఇదే విషయాన్ని పౌలు గారు 2వ అధ్యాయం ఫిలిప్పీ రాసిన పత్రికల్లో, అన్ని నామముల కన్నా పైనామం, ప్రతి మోకాలు యేసు నామములో ఆయన వంచాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి అని మనం జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రవక్తగా ఉన్నాడు. అవును, ప్రస్తుతం ఆయన తండ్రి కుడిపార్శాన యాజకుడిగా ఉన్నాడు. రేపటి దినాన రారాజుగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. అవును, రారాజుగా భూపతులకు అధిపతి ఆయన. ప్రతి నామము, ప్రతి మోకాలు ఆయన నామములో ఒంగునట్లు. కాబట్టి ఈ 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతిని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. ఇవి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక అన్నాడు. కృపా సమాధానాలు ఇవి దేవుని యొద్ద నుండి మాత్రమే మనకు దొరుకుతాయి. కాబట్టి ఇవి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కృప అయోగ్యులం, అపాత్రులం, ఎన్నిక లేని వారం, స్థితి లేని వారం స్థితి ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, యోగ్యత ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు, ఆధిక్యత ఇచ్చాడు, తన యొద్దకు పిలుచుకున్నాడు. ఇది కృప. మార్కులు తక్కువైనవి, మార్కులు కలిపితే పాస్ అవుతారు ఇంతమంది. ప్రభుత్వం దయ చూపించి వారికి మార్కులు కలపడం ద్వారా వారు పాస్ అయ్యారు. ఇది ప్రభుత్వం దయ చూపబట్టి. వాళ్ళందరూ మంచోళ్ళు, విద్యార్థులు కష్టపడి చదివారని మార్కులు కలపలేదు. మార్కులు
కలపడం అనేది ప్రభుత్వం ఇష్టం. దయ చూపించి ఉత్తీర్ణులవడానికి అర్హత లేదు, ఆ మార్కులు కలిపి అర్హతనిచ్చి వారిని ఉత్తీర్ణత చేసి పై చదువులకు పంపించారు. ఇది కలిపిన మార్కులనే గ్రేస్ మార్కులు అంటారు. ఇదే ఆయన మనకు కృప మనలను ప్రస్తుత అవసరాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించే సహాయం. ప్రస్తుత అవసరాన్ని బట్టి ఈరోజు నీకు ఏ అవసరమైందో, పాపక్షమాపణ అవసరమైతే కృప మనల్ని క్షమిస్తుంది. పాపము జయించడానికి కావలసిన శక్తి అవసరమైనప్పుడు కృప మనల్ని శక్తితో నింపుతుంది. పరీక్షించబడే సమయంలో మనల్ని కావలసిన శక్తినిచ్చి ఆ పరీక్షల్లో నిలబడే స్థితినిస్తుంది కృప. దేవుని కృప మనకెప్పుడు చాలిన కృప, చాలినంత కృప మనకెప్పుడు ఈ కృప అందుబాటులో ఉంది. కృప కలిగిన దేవుడైన కృపనిచ్చి, ఆ కృప లేకపోతే ఇదినేనా నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు వినేవాళ్ళం కాదు. మంచివాళ్ళమని కాదు, మనం గొప్పవాళ్ళమని కాదు, మనం ఎంతగా పాడైపోయాం ఒకసారి ఆలోచించండి. అసలు మనం యోగ్యులమేనా? అసలు మన స్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కృపనిచ్చాడు ఆయన. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనకు అర్హతనిచ్చాడు, తండ్రిని పిలిచే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇది ఆయన కృప, ఇది వర్ణించలేం. ప్రభువా, ఎందుకు నా ఎడల నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావు, ఇంత జాలి చూపిస్తున్నావు అని మనం అడిగినా దేవుడు ఏమంటాడు ఆలోచించండి. అర్హత లేదు కాబట్టి నీ ఎడల నేను ప్రేమ చూపాను, నువ్వు అయోగ్యుడు కాబట్టి ప్రేమ చూపాను, నీకు నిరీక్షణ లేదు కాబట్టి నీ ఎడల నేను ప్రేమ చూపించాను. మనకి ఏ అర్హత లేదు, అందుకే దేవుడు కృపనిచ్చాడు కదా. ఆలోచించండి, కృపనిచ్చి మనలను యోగ్యులుగా చేశాడు. సమాధానం కదా, మనిషి జీవితంలో సమాధానం. పాపము ద్వారా మనిషి సమాధానం పోగొట్టుకున్నప్పుడు జరిగిన సంగతి ఏంటి? దుష్టునికి నెమ్మది లేదు, వాడు పొంగుతున్న సముద్రం లాంటివాడు. ఇది దుష్టుని యొక్క స్థితి. అయితే పాపము మనిషి జీవితాన్ని కల్లోలపరచగా సమాధానము లేని స్థితిలో క్రీస్తు ప్రభువారు ఆయన మనకేమిచ్చాడు? సమాధానాన్ని. ఆయనే కదా యేసుక్రీస్తు పుట్టుకకు ముందు 750 సంవత్సరాల దగ్గరగా యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఆయన సమాధానానికి అధిపతి. ఆయన సమాధానం ఆయన మాత్రమే మనకు దయచేస్తాడు. ఆయన మనకు సమాధానం ఇచ్చాడు, మన హృదయంలో సమాధానం ఇచ్చాడు, పాపం తీసివేశాడు, సాటి మానవుడి ఎడల సమాధానం ఇచ్చాడు, మన చుట్టుపక్కల వారితో సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే మన హృదయంలో సమాధానం ఉంటుందో అందరితో సమాధానం పడతాం. మించి తండ్రితో మనకు ఆయన సమాధానాన్ని కలిగించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రితో సమాధానాన్ని. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాడు. ఇక్కడ ఆయన మనకు ఏం చేశాడో చెప్తున్నాడు. ఇక్కడ ఆ మాటలు మనం చూడండి. కృపా సమాధానాలు ఇచ్చాడు, మనలను ప్రేమించుచు 6వ వచనానికి వస్తున్నాం మనం. తన రక్తం వల్ల మన పాపములను మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆయన మనను తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మనలను ప్రేమించాడు, తన రక్తం వలన మన పాపాలు విడిపించాడు, మనలను ఆ దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా నియమించాను అనే మాట. మనల్ని ప్రేమించాడు, అవును కదా, ప్రేమే కారణం. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ప్రేమ ఆయన వల్లే కలుగుతుంది కదా. మనం ఇంకను పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దూరస్తులమై ఉండగా క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. విషయమే అండి, ఆ ప్రేమ గొప్పది. ఆకాశము కన్నా ఎత్తైంది, పాతాళ లోకము కన్నా లోతైంది. దాన్ని ఎవరు కొలవలేరు, వర్ణించలేరు. ఇది ప్రేమ. ఆ ప్రేమే కారణం. ఆయనే మొదటగా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకే మనం ప్రేమిస్తున్నాం ఆయన. నీతిమంతుని కొరకు ఒకవేళ మరణించడం అరుదు, అలాగ అరుదుగా జరగచ్చు, ఎవరు మరణించడు. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. మనలను ప్రేమించుచు ఇంకా మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమించుచు ఆయన ప్రేమిస్తున్నాడు. తన రక్తం వల్ల మన పాపములను విడిపించాడు తన రక్తం వలన, పరిశుద్ధమైన తన రక్తం వలన. అందుకే పేతురు భక్తుడు అంటాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం అంటున్నాడు. ఆయన రక్తము ద్వారా మన పాపములు మనల్ని విడిపించాడు. ఆయన తన రక్తం వలన. చూసారా, తన రక్తం వల్ల మన పాపములను మనం విడిపించిన వానికి, మన పాపములు విడిపించిన వానికి. ఇదినా మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు,
మన దుర్నీతి నుండి మనల్ని రక్షిస్తాడని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమ కారణం, ఆయన కార్చిన రక్తధారల్లో యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచింది. ఎంత గొప్ప ప్రేమ కదా! మనలనంట చూడండి, తన రక్తం వలన, అంతే కదా, రక్తం చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆయన నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కన్నా మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తే ఎందుకు రక్షకుడు అయ్యాడంటే పాపము లేనివాడు ఆయనే. యోబు భక్తుడు అంటాడు, పాప సహితునులో నుండి పాపరహితుడు వచ్చిన ఎంత మేలు, అలా ఎలా రాగలడు? ఎవరు రాలేరు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. భూమి మీద ప్రతి మానవుడు కూడా పాపి. అందుకే పాపము లేనివాడిగా, పాపము లేని దేవుడు ఈ లోకంలో మానవుడిగా రావాల్సి వచ్చింది సమాధానాన్ని ఇవ్వడానికి. పాపం లేనివాడు యేసుక్రీస్తే దేవుడు మానవుడైన వేళ, నరావతారిగా మారిన వేళ, రక్త మాంసములలో ఆయన పాలు పంపులు పొందిన వేళ, సశరీరుడిగా ప్రత్యక్షమైన వేళ. ఎందుకు ఇదంతా కూడా? పాప శరీరాకారంతో లోకానికి వచ్చాడు నీ కొరకు రక్తం కార్చడానికి, పరిశుద్ధమైన రక్తం. ఇప్పుడు మనం ఆయన రక్తం కార్చబట్టి మన పాపమునకు వెల చెల్లించబడింది. ఇప్పుడు మనం నీతిమంతులయ్యాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనలను విడిపించిన వానికి ఏం విడిపించాడు? మనల్ని తన రక్తమును కార్చడం బట్టి పాప శాపముల నుండి మనల్ని విడిపించాడు. అపవాదికి దాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్య నరకము నుండి తప్పించాడు. మనల్ని ఆ ఘోరమైన శ్రమల నుండి తప్పించాడు. క్రీస్తు యేసునందు ఉంచాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరైనాను క్రీస్తునందుంటే నూతన సృష్టి, దేవుని బిడ్డల వారు. అందుకే అంటున్నాడు, ఇదంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మహిమయు ప్రభావము యుగ యుగమునకు కలుగునుగాక. ఆయనకి మహిమ కలగాలి, ప్రభావాలు కలగాలి, యుగ యుగముల వరకు ఆయనకి ఘనత ప్రభావాలు రావాలి అని అంటున్నాడు. ఆమెన్. ఇది జరుగునుగాక అని ప్రభు మహిమను చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన మనలను తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. గమనించారా? ఆయనంట మనల్ని దేవునికి ఒక రాజ్యముగా గమనించండి, ఇక్కడ రాజ్యముగా భూమిపై, గమనించండి, ఒక రాజ్యముగా భూమిపై. ఇప్పుడు సంఘములో ఉన్నాం కదా, ఇప్పుడు భూమిపై మనం సంఘములో ఆయన ఆ సంఘం అనే శరీరంలో మనం అవయవాలు. ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా, తన రక్తము ద్వారా మనకు విడుదల కలిగించడం ద్వారా సంఘంలో చేర్చబడ్డాము. ఇప్పుడు మనం ఈ సంఘము, క్రీస్తు శరీరం అనే ఈ సంఘం భూమిపై దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యం అన్నమాట. దేవుడు పరిపూర్ణమైన అధికారము నిర్వహించే స్థలమే ఆయన రాజ్యం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. క్రీస్తు ప్రభు, గమనించండి, మనల్ని సంఘంలో చేర్చాడు. ఎప్పుడు? ఒకానప్పుడు మనం ఎలా ఉన్నాం? చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, గురి లేకుండా తిరుగుతున్నాం, గమ్యం లేకుండా ఉన్నాం. దారి తప్పిన మనల్ని, అదుపు లేకుండా ఉన్న మనలను ఆయన కనుగొని, మనల్ని ప్రేమించి కనుగొని దారిలోకి తీసుకొచ్చి మన కొరకు వెల చెల్లించి మనల్ని ఏం చేశాడో తెలుసా? ఒక రాజ్యముగా ఉండడానికి కట్టాడు. అనగా ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాం, రేపటి దినాన ఎత్తబడతాం, ఆయనతో పాటు మనం తిరిగి భూమి మీదకి వస్తాం, ఆయనతో పాటు పరిపాలన చేస్తాం. అది ఆయన రాజ్యం. గమనించారు? 2000 సంవత్సరాల నుంచి దేవుని పిల్లలు నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. గమనించారు? మనం యాజకులు అంట. చూడండి, మనం యాజకులుగా, పేతురు భక్తుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యాజకులుగా ఉండుటకు దేవుడు మనలను రాజులుగా, యాజకులుగా నియమించెను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. గమనించండి, మనల్ని దేవుడు యాజకులుగా పిలుస్తూ ఉన్నాడు. 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకర తన వెల్లోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారైతరి. కాబట్టి ఇక్కడ గమనించండి, మనమంటా ఇప్పుడు ఏమంటే యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడిన మనం ఏర్పరచబడ్డాం. కాబట్టి మనం ఇప్పుడు ఎవరమంటే మనం యాజకులం. యాజకుడు అనగా మనుష్యుని కొరకు, దేవునితో మనుషుని కొరకు, మనుషుని పక్షాన యాజకుడు బలు అర్పించి దేవునితో సమాధానపరిచేవాడు. అవును, దేవుని కోసం మనుషులతో మాట్లాడేవాడు యాజకుడు.
కాబట్టి మనల్ని యాజకుడిగా ఉంచాడు ఇప్పుడు. అనగా భూమి మీద సంఘం రేపు దేవుని రాజ్యముకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టు మేము క్రీస్తు రాయబారులమై ఉన్నాము, దేవునితో సమాధానపరచు క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాము. రాయబారులం మనం. ఇప్పుడు సంఘం చేయాల్సిన పని ఏంటి? అనేకులను ఈ యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలి, ఈ సత్య సువార్తను ప్రకటించాలి. అందుకే మనం యాజకులమయ్యాం. ఇప్పుడు అర్థమైందా? మనల్ని ఒక రాజ్యముగా యాజకులుగా ఉండడానికి అంటే అంటున్నాడు చూడ, ఒక రాజ్యముగా యాజకులుగా చేసాను తండ్రి అయిన దేవునికి, ఒక రాజ్యముగా యాజకులుగా. ఇప్పుడు సంఘము ప్రాతినిధ్యం వహిస్తుంది. సంఘం అంటే సంఘంలో చేర్చబడిన నీవు నేను. మనం అనేకులను స్వార్థ చెప్పి అనేకులను సంఘంలో చేర్చాలి, ఈ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి. ఎందుకంటే త్వరలో ఈ పని కూడా ముగించబడుతుంది. సంఘం ఎత్తబడుతుంది, సంఘము మధ్యాకాశానికి కొనిపోబడుతుంది. అప్పుడు ఇక ఈ పని ఉండదు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. చూడండి అంటున్నాడు, చక్కగా రాయబడింది, ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఒక రాజ్యముగా, ఒక రాజ్యం యాజకులుగా చేశాడంట. మనం ఎంత గొప్ప ఆధిక్యత ఆలోచించండి. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. 7వ వచనం చాలా కీలకమైందని చెప్పాను. ప్రకటన గ్రంథానికే ఇది మూలవాక్యం అని చెప్పుకోవచ్చు. ఆయన రాకడ కొరకే కదా ఎదురు చూస్తున్నాం మనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన్ని పొడిచిన వారును చూచెదరు. ఆయన్ని పొడిచిన వారును చూచెదరు. ఎప్పుడు పొడిచారు ఆయన్ని? ఆయన్ని పొడిచిన వారు అనగా ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టినవారు, ఆయన ప్రక్కలో భల్లెముతో పొడిచి గాయం చేసిన వారు, ఆయన్ని పొడిచిన వారు చూస్తారంట. ఎవరు వీళ్ళు? ఎలా చూస్తారు? ఎప్పుడు చూస్తారు? ఇది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. గమనించండి, ఆయన పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకుందురు. భూజనులందరూ ఆయన్ని చూసి ప్రతి నేత్రము చూచునన్నారు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఇది జరిగి తిరుగుతుంది. ఆమెన్ అనే మాట. ఈ యొక్క 7వ వచనాన్ని మనం లోతుగా ధ్యానం చేయాలి, విశ్లేషించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రాముఖ్యం. చాలామందిలో, క్రైస్తవుల్లో కూడా ఈ రాకడ గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు చాలామందిలో ఈ రాకడ గురించి అవగాహనే లేదు. గమనించండి, ఈ ప్రకటన గ్రంథం రాయడం వెనక, ఈ ప్రవచన వాక్యాలు దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించడం వెనక ఉద్దేశం ఏమిటి అంటే, సంఘముగా ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనల్ని ఒక రాజ్యముగా యాజకులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే. మనల్ని ఏం తెలియని వారిగా ఉంచాలని, అంధకారంలో ఉంచాలని, అజ్ఞానులుగా ఉంచాలని, భవిష్యత్తును గురించిన అనిశ్చితిలో మనల్ని ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం కానే. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? సమస్తమును నువ్వు తెలుసుకోవాలని, జరగబోయే సంగతులన్నీ కూడా అలా నీ ముందు తెరిచి ఉంచి చూపిస్తున్న గ్రంథమే ఈ యొక్క ప్రత్యక్షతల గ్రంథం, ప్రకటన గ్రంథం. కానీ ఎందుకో తెలియదు, నేటి దినాన చాలామంది క్రైస్తవులకి వాక్యాలు ఇష్టం ఉండదు. ఈ వాక్యాలకు బదులు వాళ్ళు కల్పన కథల వైపు తిరిగిపోయే కాలం వచ్చి ఉన్నది అని ఈ చివరి దినాల్లో జరుగుతున్న సంగతులు నిజంగా నేటి దినాన అవే చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, వాక్యానుసారంగా జీవించండి అంటే జనాలకు ఇష్టం ఉండదు. వాక్య ప్రకారం మీ జీవితాన్ని సరిచేసుకోండి అంటే ఇష్టం ఉండదు. మీరు దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడండి, అవే మీకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటి నష్టముగా ఎంచుకోండి అంటే ఇష్టం ఉండదు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ ఇరుకు మార్గంలో పోరాడండి అంటే ఇష్టం ఉండదు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. భూమి మీద దేవుని కొరకు పేదవాళ్ళైనా సరే పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకొని పరలోక సంబంధంగా మీరు ధనవంతులుగా ఉండండి అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వారికి ఈ లోక సౌఖ్యం కావాలి, మరి పరలోకం వద్దా అంటే అది వారికే తెలుసు. కావాలంటారు, మరి ఆ పరలోకానికి తగినట్టుగా సిద్ధపాటు కలిగి జీవించొద్దా? వాక్యం చదవద్దా? ధ్యానం చేయొద్దా? వాక్యానుసారంగా జీవించొద్దా? ఇదంతా చేసినా కదా పరలోకం. మనం అనేక శ్రమలు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని పౌలు గారు చెప్తున్నాడు. ఇవే మాటలు పేతురు భక్తుడు కూడా చెప్తున్నాడు. అనేక శ్రమలు పొంది నేను శ్రమలు పొందనంటే ఎట్లా కుదురుతుంది?
శ్రమలు పొందకుండా, బాధలు పొందకుండా, కష్టం అనేది ఏది తెలియకుండా సుఖమైన ప్రయాణం చేసి పరలోకం వచ్చేస్తానంటే కుదురుతుందా? కుదరదు. దినాన ఆలోచించు. నీ జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి యోచించుకో, పరీక్షించుకో. నువ్వు ప్రయాణం బాగుందా? నీ యొక్క ప్రయాణ తీరుతెన్నులు బాగున్నాయా లేదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వాక్య భాగంలో రాయబడింది. ఇది ఖచ్చితంగా మీకు అవగాహనకు రావాలి, మీరు నేర్చుకోవాలి. ఈ వచనం దగ్గర మనం మరికొన్ని విషయాలు మనం వెనక గ్రంథాలకు వెళ్ళి, దానియేలు గ్రంథానికి వెళ్ళి ఇందులో ఉన్న విషయాలు దాన్ని అనుబంధంగా మనం తెలుసుకుంటే తప్ప ఈ యొక్క 7వ వచనం చాలామందికి అర్థం కాదు. క్రైస్తవులో చాలామంది, బైబిల్ పండితుల్లో కూడా చాలామంది ఎందుకో తెలియదు, దీని గురించి చాలా వివాదాలు ఉన్నాయి, ఏకాభిప్రాయం లేదు. మేము నమ్మిందే ఇది వాస్తవం అని వారు నమ్మిన దాని మీదే కొనసాగుతూ ఆ రీతిగా వారు బోధిస్తూ ఉన్నారు. అనేక మంది వారి బోధలే వెంబడిస్తూ ఉన్నారు. అయితే నేటి దినాన నేను దృష్టి తేవడానికి ఇష్టపడుతున్నాను. ఇవి మీరు కూడా వాక్యపు వెలుగులో పరిశోధించుకొని బెరయా సంఘస్థుల్లాగా, ప్రభువా నీవు నాతో మాట్లాడు ప్రభువా, అనుదినం నేను లేఖనాలు పరిశోధిస్తాను, అనుదినం నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, మీ వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను దివారాత్రాలు. ఈ చివరి దినాల్లో మరింత ఎక్కువగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. గమనించండి, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మేఘారూఢుడై ఆయన ఎప్పుడు వస్తాడు? ప్రతి నేత్రం ఆయన్ని ఎప్పుడు చూస్తారు? ప్రతి నేత్రం ఎప్పుడు చూస్తారు? ఆయన పొడిచిన వారు ఎప్పుడు చూస్తారు? అవును జరుగుతుంది అని యోహాను భక్తుడు అంత ఇదిగా చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందో మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక్కడ వ్రాస్తున్నాడు. చూడండి, మేఘారూఢుడై వచ్చుచున్నాడు. సంఘము స్థాపించబడి భూమి మీద 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా. పెంతుకోస్తు దినాన ఆత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత ఆదిమ సంఘం ఆ ప్రారంభ దినాలు నాటి నుండి నేటి వరకు కూడా సంఘము ఎదురు చూస్తూ ఉంది కదా. నేను వచ్చుచున్నాను అన్నాడు ఆయన. అవును కదా, ఆయన వస్తాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. రెండవ రాకడ అని ఎదురు చూచే చాలామంది క్రైస్తవులు, రెండవ రాకడని ప్రతినిత్యం కలవరించే క్రైస్తవులు, అదే పనిగా పలికే ఆ క్రైస్తవులకి అసలు ఆ రెండవ రాకడ గురించి అవగాహన లేదు. ఇది విచారకరమైన సంగతి. నేటి దినాన క్రైస్తవులకి ఏం కావాల్సి వచ్చేది తెలుసా? ఇంకా సంఘము స్థాపించబడి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఆశీర్వాదాలు బోధే, ఇంకా సుఖమైన బోధే, ఇంకా లోకంలో మేలు కలిగించే బోధ, ఇంకా స్వస్థతల బోధలే, ఇంకా ఆ సూచనలో ఇంకా అద్భుతాలు, ఇవే గోల, ఇంకా వీటిలోనే మునిగిపోతే ఆ రాకడ కొరకు నువ్వు అంటున్నావే, ఆ రాకడ కొరకు సిద్ధపడుతున్నానని, ఇదే సిద్ధపడటం? ఇది కాదు సిద్ధపాటు. నీవు వాక్యానుసారంగా వాక్యపు బోధలో సత్యము అనే ఈ యొక్క వాక్యపు వెలుగులో నిన్ను పరీక్షించుకొని రాకడ కొరకు ఆయత్తపడి ఉన్న వ్యక్తిగా ఉండాలి తప్ప నీవు ఇంకా వీటి కొరకే దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది, లాభం ఏమొస్తుంది, మేలేం జరుగుద్ది, ఆశీర్వదిస్తాడా, నాకు ఉద్యోగం ఇస్తాడా, నాకు పెళ్లి చేస్తాడా, పిల్లల్ని ఇస్తాడా, నాకు లోన్ వచ్చిద్దా, ఇల్లు పై స్టేర్ కడతానా, కారు వస్తాడా అంటే నీకు బోధలు చెప్పేవాళ్ళు కూడా అవన్నీ వస్తాయి మా దగ్గరికి వస్తా అంటారు. నువ్వు ఆడకే వెళ్తావు. అంతేగాని మా దగ్గరికి వస్తే మిమ్మల్ని కత్తిరించే, మీకు బుద్ధి చెప్పే, మీకు ఖండించి, మీకు చికిత్స చేసి, మీకు గాయం చేసి, మీకు పరలోక రాజ్యంకి వెళ్ళే దారి చూపిస్తామంటే అడగబోరు. అందుకే ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి వేళ భూమి మీద నేను విశ్వాసం కనుగొందునా అని. ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసం కనుగొందునా? ఎత్తబడే సంఘంలో ఉన్నావా? అసలు పరలోకం చేరతావా? ఇంకా పౌలు గారు అదే అంటున్నాడు. కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులుగా ఉండాలి, కానీ మీరు అలా లేరు. మళ్ళీ మీకు ఆ మూల పాఠాలే చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ అవే చెప్పాలి. చిన్న వాక్యాలు చెప్పాలి. చిన్న వాక్యాలు ఎప్పుడు ఎదగాలి? కాలమును బట్టి చూస్తే, వయసును బట్టి చూస్తే, విశ్వాస జీవితాన్ని బట్టి చూస్తే ఎప్పుడో నమ్ముకున్నారు మీరు కూడా దేవుణ్ణి, కానీ ఏం తెలియదు వాక్యం. అజ్ఞానులు వాక్యంలో దేని వెంటో పరిగెత్తావు కదా. అవి కావాలని పరిగెత్తావు. చేతిలో బైబిల్ ఉంటుంది, అన్నట్టు తీర్చాదో కదా. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వయసు పెరిగింది, జ్ఞానం బెదగల కదా. ఇంకెప్పుడు నేర్చుకుంటారు చెప్పండి? ఇంకెప్పుడు నేర్చుకుంటారు కదా. వయసు పెరిగిపోయింది, మనం సమాధికి దగ్గర అయిపోతున్నాం. బలం లేదు, శక్తి లేదు, ఉడికిపోయింది కదా. తిన్నగా కూర్చొని బైబిల్ చదువుతుంటే చూపు లేదు, పెద్దగా చదువుదామంటే స్వరం లేదు కదా. కుర్చీలో కూర్చోలేవు, ఆనుకోవాలి, ఎక్కడికి వెళ్ళలేవు. దేవుని పరిచర్య చేయడానికి కాళ్ళు చల్లబడిపోయినాయి, బలహీనమైపోయినాయి, నొప్పులు వచ్చేసినాయి కదా, కళ్ళద్దలు వచ్చేసినాయి, శక్తి లేదు, ఓపిక లేదు, వణుకొచ్చేసింది. ఏం చేసావు ఇప్పటిదాకా?
వ్యర్థంగా తిరిగావు, వ్యర్థంగా బ్రతికావు. పేరుకేమో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నాను. ఏమి నేర్చుకున్నావు చర్చికి వెళ్ళి? నీ జీవితానికి ఎంత ఎదగాల్సింది, దేవునిలో ఎంత దృఢంగా మారాల్సింది, ఆ రాజ్య వ్యాప్తి కొరకు ఎంత ప్రయాసపడాల్సింది కదా. లాభం 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 అన్నావు, ఏం సాధించినట్టు? పౌలు గారు లాగా నువ్వు చెప్పగలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉండేది ఆలోచించండి. ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నానని చెప్పలేకపోయావు కదా. ఇది నానా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వాక్యం అర్థం అవ్వాలంటే ఏం అర్థమైంది వాక్యం నీకు కదా. దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని ఖర్చు పెట్టావు, వ్యర్థంగా ఖర్చు పెట్టావు, నష్టపరుచుకున్నావు కదా. ఇప్పుడు వచ్చి వయసు పెరిగింది అందుకే అంటున్నాడు. కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులుగా ఉండాలి, కానీ మీలో అనేకులు ఆ బోధకులుగా లేరు. అందుకే మిమ్మలను అన్నంతో పెంచట్లేదు, మీకు బలం చాలదు కాబట్టి పాలే ఇస్తున్నాను అన్నాడు. అర్థమవుతుందా? చూడండి, ఇంకా ఇంకా నేటి దినాన వాక్యం ఎరగిన వారు ఎంతోమంది, క్రైస్తవులుగా ఉన్న అనేకులు ఇంకా వాక్యం తెలియదు. ఈ వాక్య భాగంలో జాగ్రత్తగా వినండి. ఇకనైనా సరే భక్తి జీవితాలతో, ఇకనైనా సమర్పించిన జీవితాలతో ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపంతో, వినయంతో, అణకువతో కూర్చొని వాక్యం ఇకనైనా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి వాక్యం ఇంకా మాట్లాడుతున్నాడు. ఆయన జాలి కలిగిన వాడు కాబట్టి ఇంకా మీతో మాట్లాడుతున్నాడు. లేకపోతే మనల్ని కొట్టేసేవాడు. 2 వేవులు వచ్చినాయి. మొదటి వేవులో బ్రతికి బయటపడ్డాం, 2వ వేవులో కూడా కాపాడాడు. ఏమో మళ్ళీ 3వ వేవు వస్తుంది, ఉంటావో పోతావో తెలియదు కదా. ఇకనైనా మేలుకొని బుద్ధితో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి, తండ్రి పరలోకమునకు వ్యతిరేకంగా నీ ఎదుటి నేను పాపం చేశాను, ఇక ఎంత మాత్రం నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు అన్న పశ్చాత్తాపంతో రా ప్రభు దగ్గరికి. 51వ కీర్తనలో ఆ కీర్తనకారుడు కేక వేస్తున్నాడే, దేవా కరుణించు, పాపినైనా నన్ను కరుణించు, ఈ సోపుతో నన్ను కడుగు అన్న దావీదు కేకలు. ఆకాశం వైపు కరులెత్తుటకైన ధైర్యం చాలక గుండెలు బాదుకుంటున్నాడే, ఆ సుంకర లాంటి కేకలు ఇప్పుడైనా సరే. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం అటువంటి కన్నీటితో చదవకపోతే, ఎబోకురేవు దగ్గర యాకోబు కన్నీరు విడిచి బ్రతిమలాడినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు చూసారా. అతను ఆశీర్వదించాడు, కన్నీరు విడిచి బ్రతిమలాడాడు, మగసిరి గలవాడే రోషంతో దేవునితో పోరాడాడు, జయమొందాడు. భక్తుడు అన్నట్టుగా ఆ కన్నీరు లేకపోతే, విరిగి నలిగిన హృదయం లేకపోతే, పగిలిన గుండె లేకపోతే ఈ యొక్క ప్రకటన గ్రంథం, ఈ ప్రత్యక్షతలో నీకు అర్థము కానే కాదు. అందుకే ఇకనైనా పోయిన సమయం చాలు, ఖర్చైన సమయం చాలు, నష్టపరుచుకున్న సమయం చాలు. ఇకనైనా వాక్యపు వెలుగులో దేవుడే మాట్లాడుతున్నాడో సరి చేసుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. వాస్తవంగా ఈ యొక్క వచనాన్ని మనం 2-3 అధ్యాయాలు తర్వాత మనం కొంత ప్రస్తావించాలి, అక్కడ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మూలవాక్యం అని తెలుసుకున్నాం. ప్రకటన గ్రంథం అంతా కూడా ఈ యొక్క 7వ వచనం మనతో నడుస్తూనే ఉండాలి, మనతో మాట్లాడుతూనే ఉండాలి. అందుకే ఈ యొక్క 7వ వచనం మనకి 22 అధ్యాయాలు చదివే వరకు, 404 వచనాలు ధ్యానం చేసే వరకు కూడా ఈ యొక్క 7వ వచనం మన వెంట వస్తానే ఉండాలి. అప్పుడే మనకు ప్రకటన గ్రంథం అర్థం అవుద్ది. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం కొన్ని, నేను ఈ యొక్క 7వ వచనంలో అర్థం చేసుకోవడానికి కొన్ని కీలకమైన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, రాసుకోండి, ప్రత్యేకంగా మళ్ళీ ధ్యానం చేయండి. ఎందుకంటే ఈ యొక్క 7వ వచనం మీకు అర్థం అవ్వాలంటే దానియేలు గ్రంథానికి కూడా మనం వెళ్లాల్సి ఉంది. దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్ళి, దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకి ఇచ్చిన ఒక అద్భుతమైన ఆ ప్రవచనం, భవిష్యత్తు సంకల్పం, 70 వారాల ప్రవచనం, 70 వారాలు దానియేలుకు దేవుడిచ్చిన ఆ కాలం, దాని మూలాలేంటో తెలియాలి. ఆ 70 వారాలు ఏమిటో, దేవుడు ఇచ్చిన ఆ దర్శన కాలం ఏమిటో, ఆ 70 వారాలు అది తెలిస్తే తప్ప ఈ యొక్క 7వ వచనం తెలియదు. ఆ 70 వారాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మొదటిగా నేను జ్ఞాపకం చేస్తాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, జనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు అన్నాడు. ఇక్కడ అనగా క్రీస్తు ప్రభు వారు వచ్చేస్తాడా? ఆయన ఎప్పుడు వస్తాడు? ఇక్కడ రాయబడ్డట్టు ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని, ఆయన వచ్చేయటం అలాగే జరిగిపోద్దా? అకస్మాత్తుగా వచ్చేస్తాడా? ఆయన ఈ రాత్రే వస్తాడా? ఒకవేళ రేపు వస్తాడా? లేదా సంవత్సరం తర్వాత వస్తాడా?
ఆయన రావడం అనేది, మేఘారూఢుడై ఆయన రావడం అనేది అసలు ఎప్పుడు జరుగుతుంది? దానియేలు గ్రంథం 70 వారాల ప్రవచనం, 70 వారాల భవిష్యత్తు ప్రణాళిక, జరగబోయే సంగతులు 70 వారాల్లో ఇమిడ్చాడు. తెలుసా, చాలా 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 కీలకమైంది. ఇప్పుడు ఆయన మేఘారూఢుడై ఎప్పుడు వస్తాడో నీకు తెలియాలంటే ఆ 70 వారాలు ఏంటో తెలియాలి. మనం ఒక్కసారి దానియేలు గ్రంథానికి వెళదాం రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22 నుండి 27 వచనాల వరకు కూడా ఇదంతా చదివితే మీకు ఇక్కడ 70 వారాల సంగతి వ్రాయబడింది. రండి చూద్దాం. ఇక్కడ 22 నుంచి, అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లను, దేవుని దూత మాట్లాడుతున్నాడు. దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. దేవుడే పంపించాడు గాబ్రియేల్ని ఈ సంగతి నీకు చెప్పడానికి అంటున్నాడు. గమనించండి. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహింపుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయచిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతి బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడెను. 70 వారములు విధించబడెను. ఎందుకు విధించబడ్డాయి 70 వారాలు? ఈ ప్రవచనం మీకు అర్థం అవ్వాలి. దానిపైన చూడండి 24వ వచనంలో గమనించండి. తిరుగుబాటును మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయచిత్తం చేయుటకు, యుగాంతము వరకుండునట్టి నీతి బయలుపరచుటకు, దర్శనము ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకు పరిశుద్ధమునకు 70 వారములు విధించబడెను. 70 వారాలు. ఆ 70 వారాలు ఏంటో నేను మీకు చెప్పాలి. అది మీరు నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి మీరు చక్కని సిద్ధపాటు కలిగి ఉండండి. ఆ 70 వారాలు మీకు అర్థమైతే తప్ప మిగతా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మీకు అర్థమవుతాయి. సంఘము ఎత్తబడడం ఎప్పుడు జరుగుతుంది? దేవుడు రావడం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మనం చదువుకున్నామే అవచనం, ఇదిగో మెగారుడై ఆయన వచ్చుచున్నాడు. అది ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియాలి అంటే ఈ 70 వారాలు దేవుడు ప్రవచనం చెప్పాడే దానియేలుకి, అది తెలియాలి. 70 వారాలు నియమించితిని అన్నాడు. ఆ 70 వారాలు ఏం జరుగుతుందో రాశాడు. గమనించండి. ఇక్కడ 70 వారములు విధించబడెను. యెరూషలేము మరలా కట్టించవలని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, గమనించండి, యెరూషలేమును మరలా కట్టించవలని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, ఆ సమయం ఎప్పుడు మొదలైంది? మనం అది నేర్చుకోవడానికి నెహెమ్యా గ్రంథానికి వెళ్ళాలి. నేను అదే చెప్పాను. ప్రకటన గ్రంథం మీకు అర్థం అవ్వాలంటే అన్ని గ్రంథాలు అందులో ఉన్నాయి. ఇక్కడ గమనించండి, యెరూషలేమును మరలా కట్టించవలనని. యెరూషలేము ఎప్పుడు కూలిపోయింది మనందరికీ తెలుసు. బబులోను ఆధిపత్యం కిందకి చెరలో వెళ్ళడానికి ముందు నెబుకద్నెజరు కోల్దోసేశాడు దాన్ని. మరలా కట్టించవలనని ఆజ్ఞ, గమనించండి, యెరూషలేమును మరలా కట్టించవలనని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, ఆ సమయం మొదలుకొని మనం నెహెమ్యా గ్రంథానికి వెళ్ళాలి. అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు, అభిషిక్తుడగు అధిపతి ఎవరైనా యేసుక్రీస్తు వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారాలు పడతాయి. అభిషిక్తుడు వచ్చు వరకు. ఎవరు అభిషిక్తుడు? యేసుక్రీస్తు వారు వచ్చు వరకు అన్నమాట. ఆయన శరీరధారిగా వచ్చు వరకు. ఇంత లోతైన భావాలు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. అది మీకు అర్థం అవ్వాలి. నేను పూర్తిగా ప్రతి విషయాన్ని లెక్కలతో సహా, రోజులతో సహా మీకు ఈ 70 వారాలు మీకు అర్థమయ్యేటట్టు ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఏమాత్రం ఇది నాకు అర్థం కావట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే ఇవి చివరి దినాలు కాబట్టి ప్రతి విషయం 1కి 2 సార్లు ప్రభా నాతో మాట్లాడు, నాతో బోధించు ప్రభా, నీవు నాకుండి నాకు నేర్పించు అంటే చాలు. ఇక్కడ వ్రాయబడింది, యెరూషలేము కట్టవలనని ఆజ్ఞ బయలుదేరి దగ్గర నుంచి అభిషిక్తుడు ప్రత్యక్షమయ్యే వరకు, అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారాలు పడుతుందని. 62 వారములు తొందరగల సమయములు పట్టును. 62 వారముల సమయం చూడండి. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఆ యొక్క 7 వారాలు, ఆ తర్వాత మళ్ళీ 62 వారాల గురించి చెప్పాడు.
ఆ యొక్క 7 వారాలు ఎప్పుడు అనుకున్నాం? నేను మళ్ళీ మీకు ప్రవచనం ఈ వివరాలు చెప్పేటప్పుడు చెప్తాను. యెరూషలేము కట్టవలనని ఆజ్ఞ బయలుదేరినప్పటి నుండి అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు, యేసుక్రీస్తు వచ్చే వరకు సమయము ఎంత అని రాయబడింది? వాక్యంలో చూస్తున్నాం చూడండి. 7 వారాలు. ఆ తర్వాత మళ్ళీ 62 వారాల సంగతి రాయబడ్డది. 62 వారములు తొందరగల సమయములందు 62 వారాలు పట్టణపు రాజవీతులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట, ఈ 62 వారాలు జరిగిన పిమ్మట గమనించండి, పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఈ 62 వారాలు అయిన తర్వాత అభిషిక్తుడు నిర్మూలన చేయబడిన అంటే యేసుక్రీస్తు అభిషిక్తుడు అంటే ఆయనే కదా, సిలువ వేయబడును. వచ్చునట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. పరిశుద్ధ పట్టణమును ఆలయమును నశింపచేయుదురు అని చూస్తున్నాం. ఈ సందర్భంలోనే క్రీస్తకం 70వ సంవత్సరంలో టైటస్ యెరూషలేమును పూర్తిగా నాశనం చేశాడు. చూడండి దేవుడు ఎలా రాశాడో, వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారము బలిని నైవేద్యము నిలిపివేయును. హేమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయవాని రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలి. గమనించండి, ఒక మాట చెప్తాను. మొదటి 7 వారాలు, ఆ తర్వాత 62 వారాలు గురించి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత వారాన్ని గురించి ప్రస్తావించాడు ప్రభువారు. గమనించారా? మొట్టమొదట 7 వారాలు, ఆ తర్వాత 62 వారాలు, మొత్తం ఎంత? 69 వారాలు. చివర 1 వారం తెలుసా? ఆ చివరి వారం అనుకున్నామే, ఆ సమయంలో చివరి వారంలో క్రీస్తు ప్రభు వస్తాడు. అనగా ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క వచనంలో ఇదిగో మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇది ముఖ్యమైన సందేశం. దానియేలు గ్రంథం ఇప్పుడు మనం 70 వారాలు అనుకున్నామే, 70 వారంలో జరుగుతుంది. ఇది 70 వారంలో, చివరి వారంలో. అనగా దేవుడు చూడండి లెక్కలు ఎంత స్పష్టంగా మనకు బయలుపరిచాడో. మీకు ఈ 70 వారాల ఈ యొక్క ప్రవచనము మీకు అర్థమయ్యేటట్టు ప్రభు మనతో మాట్లాడతాడు. నేను మీకు పూర్తి వివరాలు ఈ దానియేలు గ్రంథం 70 వారాల ఈ ప్రవచనం, 70 వారాల సంఘటనలు, చరిత్రలో ఏం జరిగాయి, ఎలా జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఇవన్నీ కూడా మనం సంవత్సరాలతో లెక్కేసుకున్నప్పుడు నిజంగా ఈ విషయం మనకు అర్థమైనప్పుడు మనం ప్రభువును స్తుతించకుండా ఉండలేం. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దానియేలు గ్రంథంలో ఈ యొక్క వాక్య భాగాలు అందులో ఇమిడీకృతమై ఉన్నాయి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడంటే ఎప్పుడు జరుగుతుందంటే దానియేలు గ్రంథం చివరి వారంలో జరిగేది. ఇది 70వ వారంలో మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని. ఇంతకీ దానియేలు యొక్క 70 వారాల ప్రవచనంలో మనం ఎక్కడ ఉన్నాం అనేది కూడా మనం ఆ ప్రవచన వాక్యాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం ఈ వాక్యము ద్వారా మరింతగా మనం అవగాహన కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. చూడండి, సంఘము ఏర్పడిన తర్వాత 2000 సంవత్సరాల నుంచి సంఘము నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక ఆయన వస్తాడు. ప్రభువే చెప్పాడు, నేను వెళ్ళాలి, ఈ స్థలం సిద్ధపరచాలి, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగునని ప్రభు చెప్పాడు. ఆయన రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. అయితే గమనించండి, రాకడ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమని రాయబడింది ఆ మాటలు గమనించండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అందరూ చూస్తారంటే ఇది బహిరంగంగా జరుగుతుంది అన్నమాట. అంతే కదా? దీన్ని ఏమంటారంటే బహిరంగ రాకడ అంటారు. అనగా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను ఈ 7వ వచనం దగ్గర మీకు పూర్తిగా దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనము చెప్తేనే ఇది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం కానంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ మనసుల్లో ముద్రించుకోండి. ఈ యొక్క 7వ వచనంలో రాయబడి ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూచుదురు, భూజనులు చూడండి, భూరాజులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. అందరికీ కనిపిస్తుంది ఇది, అనగా బహిరంగంగా అనమాట, అందరూ చూస్తారు. దీన్ని ఏమంటారంటే బహిరంగ రాకడ. కాబట్టి దానియేలు గ్రంథంలో 70 ప్రవచనాల్లో 70 వారాల ప్రవచనంలో ఈ 7వ వచనం చివరి వారంలో జరిగిద్ది. యేసయ్య బహిరంగ రాకడ చివరి వారంలో జరిగిద్ది.
బహిరంగంగా అందరూ చూసేటట్టు ప్రభు వస్తున్నాడు కాబట్టి దీన్ని బహిరంగ రాకడ అంటారు. రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది బహిరంగ రాకడ. దానియేలు గ్రంథం 70 వారాల్లో చివరి వారంలో జరిగిద్ది అని మనం గుర్తుపెట్టుకోవాలి. చివరి వారం ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే ఈ 7వ వచనాన్ని మనం దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు చూస్తాం. ఇప్పుడు అందరూ చూస్తారన్నారు కదా, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూస్తారు, రాజులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు అని ఉంది. ఇది బహిరంగ రాకడని చెప్పాను. మరి బహిరంగ రాకడైతే రహస్య రాకడ ఉండాలి కదా? అవును, ఉండాలి. రాకడలో 2 రకాలు ఉన్నాయి. రాకడ 2 విధాలుగా జరుగుతుంది. 2 విధాలుగా. మొట్టమొదటిది ఏమిటంటే రహస్య రాకడ. ఈ రహస్య రాకడని ఎక్కడుంది? దానియేలు గ్రంథం. అదే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 70 వారాలు మీకు అర్థమైతే దాన్ని బట్టి మనం చూస్తాం. మొట్టమొదట ఏమిటంటే రహస్య రాకడ. చాలామంది విమర్శకులు ఖచ్చితంగా విమర్శిస్తారు. ఉందా? చూపించండి, దాన్ని మాకు రెఫరెన్స్లు చూపించండి. దానియేలు గ్రంథం 70 వారాల ప్రవచనాన్ని మనం ఎత్తిపట్టుకుందాం. దానిలో ఉన్న విషయాలు మనం లోతుగా ధ్యానించినప్పుడు మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి రాకడ 2 విధాలుగా జరుగుతుంది. మొట్టమొదటిది ఏమిటంటే రహస్య రాకడ. రెండోది బహిరంగ రాకడ. 7వ వచనంలో మనం చూసాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? దానియేలు గ్రంథం 70 వారాల చివరి వారంలో జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట రహస్య రాకడ. ఆ రహస్య రాకడలో క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక మాట నేను మీ దృష్టి తేవడానికి, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనంలో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఎక్కడికి? మధ్యాకాశానికి. క్రీస్తునందున్న మృతులైన వారు మొదటి లేతురు. క్రీస్తునందున్న వారే, అందరు కాదు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం. క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మీదకు కొనిపోకూడదు, కాగా సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అన్నాడు. కాబట్టి ఇది రహస్య రాకడ. ఇది ఎవ్వరికి తెలియదు, లోకంలో ఎవ్వరికి తెలియదు. కనురెప్పపాటులో జరిగిపోద్ది. ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూర. ఈ 3 ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర, ఇవి ఏమిటో మనం మరింత వివరంగా తెలుసుకుంటాం. ఆ వచ్చింది కాబట్టి అది మీ దృష్టికి తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ వివరాలని కూడా ముందు మనం నేర్చుకుంటాం. దేవుడు మధ్యాకాశానికి వస్తాడు. క్రీస్తునందున్న మృతులు మొదట్లేస్తారు. ఆ మీదట బ్రతికున్న మనం కలిసి ఏకముగా మధ్యాకాశంలోనికి వెళ్తాం. ఇది ఎవ్వరికి తెలీదు. దీన్ని ఏమంటారంటే సంఘం ఎత్తబడ్డం. ఇది రహస్యంగా జరిగిపోద్ది. ఇది ఎంత భయానకంగా ఉంటుంది తెలుసా? భూమి మీద అలజడి, ఒక భయానకం. సంఘం ఎత్తబడిపోయింది. దేవుని పిల్లలందరూ ఎత్తబడతారు. ఎత్తబడే సంఘంలో ఉండాలి. అయితే 7 సంవత్సరాలు మనం మధ్యాకాశంలో ప్రభుతో ఉంటాం. జాగ్రత్తగా వినండి, ఇంకొక మాట చెప్తాను. 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు జరుగుతాయి. అనగా శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అన్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మనం అప్పుడు ధ్యానం చేస్తాం. 2-3 అధ్యాయాలు సంఘము గురించి, సంఘాల గురించి నేర్చుకున్న తర్వాత 4వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కిరమ్ము అని తలుపు తెరవడం సంఘం ఎత్తబడడానికి సూచనగా మనం చూస్తాం. మనం ఆ వివరాలు 3వ అధ్యాయం తర్వాత నేర్చుకుంటాం. సంఘం ఎత్తబడ్డం. అయితే సంఘం ఎత్తబడ్డం నిజంగా ఎంత గొప్ప. అది ఎత్తబడే సంఘంలో ఉండడం. అయితే విడవబడిన వారికి 7 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ 7 సంవత్సరాల చివరి వారమే దానియేలు గ్రంథం 69 వారాలు అయిన తర్వాత చివరి వారం. 7 సంవత్సరాలు అయిపోయిన తరువాత భూమి మీద మహాశ్రమలు జరుగుతాయి. అయితే 7 ఏళ్ల విందు దేవునితో ఉంటారు మధ్యాకాశంలో. 7 సంవత్సరాల తర్వాత ఆయన భూమి మీదకి ఎత్తబడిన సంఘంలో ఒకవేళ నీవు నేనుంటే ఆయనతో పాటు మనం భూమి మీదకు వస్తాం 7 సంవత్సరాల తర్వాత. ఆ 7 సంవత్సరాల తర్వాత సంగతి ఇది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇది బహిరంగ రాకడ. మొదట రహస్య రాకడ జరిగిద్ది. 7 సంవత్సరాల తర్వాత బహిరంగ రాకడ జరిగిద్ది. అనగా రహస్య రాకడికి బహిరంగ రాకడికి మధ్య 7 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఆలోచించండి. ఇది
బహిరంగ రాకడ. అప్పుడు భూమి మీద విడవబడ్డ వాళ్ళు ఉంటారే, ఎత్తబడకుండా విడిచిపెట్టబడిన వారు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తారు. ఆయన పొడిచిన వారు అంటే అప్పుడు పొడిచిన వాళ్ళు బతికున్నారని కాదు. యూదులు, రోమీయులు ఆయన్ని పెట్టిన హింసలో ఆయన పొడిచిన వారు, మేకులు కొట్టినవారు, ప్రక్కలో పొడిచిన వారు ఆయన చూస్తారు. భూరాజులందరూ ఆయన తృణీకరించారు, రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో మేము ఆయన త్రోసివేశాం. అప్పుడు మేల్కుంటే ప్రయోజనం ఉందా? లేదు. ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మొదట గొర్రెపిల్లగా వచ్చాడు, ఆ తర్వాత ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కాబట్టి ఇది బహిరంగ రాకడ. మొదట రహస్య రాకడ, 7 సంవత్సరాల తర్వాత బహిరంగ రాకడ. మొదట రహస్య రాకడ, తన బిడ్డల కొరకు సంఘం ఎత్తబడుతుంది. బహిరంగ రాకడ, ఆయన వస్తాడు. ఆ బహిరంగ రాకడలో ఏం జరుగుతుందో మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ వచనము ఎప్పుడుది అంటే దానియేలు గ్రంథం 70వ వారంలో జరుగుతుంది. ఇది బహిరంగ రాకడ. ముందు రహస్య రాకడ జరుగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత దానియేలు గ్రంథం చివరి వారం ఆయన మేఘారూఢుడై వస్తాడు భూమి మీదకి. ప్రతి నేత్రం ఆయన చూచును. ఇది దీని వెనక ఉన్న అర్థం. మరింత లోతుగా దానియేలు గ్రంథం 70 వారాల ప్రవచనాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి దానిలో కలిపి దీన్ని క్రోడీకరించి మనం నేర్చుకున్నప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందో మనం తెలుసుకుందాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. జ్ఞాపకం చేసుకోండి, మరి ఆయన రాబోతూ ఉన్నాడు. యేసు రమ్ము అని చెప్పగలవా? త్వరగా రా ప్రభు అని చెప్పగలవా? ఆయన వాక్యంలో రాయబడిన చూసారా, ఆయన మనలను ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఒకవేళ ఇంకా కూడా నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆయన ప్రేమను నువ్వు తృణీకరించొద్దు, ఆ ప్రేమను అపహాస్యం చేయొద్దు. ఆయన పిలుస్తున్నాడు. విడవబడే వ్యక్తిగా నువ్వు ఉంటే ఘోరమైన శ్రమలు, అందుకే ఆ శిక్షను తప్పించడానికి, దేవునికి రాజ్యముగా ఉండడానికి యాజకులుగా మనల్ని ఆయన నియమించుకున్నాడు, తన రక్తమును కార్చి. ఇప్పుడే ఒకవేళ ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించకపోతే ఇప్పుడే రండి ప్రభు దగ్గరికి. ప్రభా, నేను పాపిని ప్రభా, ఈ సిలువ రక్తంలో నన్ను కడిగిని బిడ్డగా చేసుకొని అడుగు. ఒకవేళ నువ్వు ఇంకా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, తృఢీకరిస్తే ఉగ్రతను తప్పించుకోలేవు. అందుకే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా విశ్వాస జీవితంలో సాగుతూ ఉంటే ఆయనలో మరింత ఎదిగి రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తిగా, ఆయన సన్నిధిలో కనిపించడానికి సిద్ధపడుతూ ఎత్తబడే సంఘంలో ఆ రహస్య రాకడలో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బుర్రతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయన కలవడానికి ఎత్తబడే సంఘంగా నీవు నేను ఉండాలి అన్నది దేవుని యొక్క వాంఛ. ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మీ ఘనమైన నామంలో నేను స్తుతిస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను, నేను కొనియాడుతున్నాను. ప్రకటన గ్రంథంలో ఉన్న లోతైన విషయాలు మాతో మీరు మాట్లాడుతున్నారు. స్తోత్రాలు ప్రభా. ప్రభా, రేపటి దినాన మేము దానియేలు గ్రంథంలో ప్రభా ఆ 70 వారాల కాలం, 70 వారాల ప్రవచనం మీరు ఇచ్చారు. ఆ 70 వారాలు ఏమిటో ప్రభా, ఆ వారాల యొక్క జరిగిన సంఘటనలు ఏంటో మేము ధ్యానించుకొని ప్రభా ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి మీరు మాకు బోధకుడై ఉండండి. మీ ఘనమైన నామంలో ప్రతి విషయం ప్రభా మేము అర్థం చేసుకొని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్న ప్రజగా మేము ఉండే కృపను దయచేయండి. మాకు విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఆ రీతిగా సిద్ధపాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఘనమైన నీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభా. ఎవరైనా వాక్యం విని మారు మనసు చెంది ఉంటే, పశ్చాత్తాపడుతూ ఉంటే ప్రభా, మీ రక్తంతో కడిగి ప్రభా మీ రాజ్య పౌరులుగా చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా జారిపోయి వెనుతిరిగిన విశ్వాసులు ఎవరైనా ఉంటే లేవనెత్తండి. సిద్ధపడుతున్నవారు మరింతగా ప్రభా సత్యమందు ప్రతిష్ఠితులుగా చేసి ఎత్తబడే సంఘము నాకు మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడే వధువు సంఘంగా ప్రియ బిడ్డలు ఆయత్తపడడానికి సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. ఘనమైన మీ నామానికి మేము తెచ్చుకోవడం దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల నడిపి మనందరూ సదాకాలం
తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.